700 డబ్బులు ఇచ్చారు మా దళితులందరూ 2 మండలాల నుంచి మద్దూరు దొరికిట ఇచ్చారు. కొన్ని నాకు కూడా ఇస్తే ఐడివర్ చేసాం. ఇదంతా జరిగింది. దాదాపు ఇచ్చి 2 years అవుతుంది. ఈ సైట్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఇచ్చినాం. నేను కూడా దాదాపు 2009 నుంచి పార్టీలో పనిచేస్తాను. వీళ్ళను ఇబ్బంది పెడతాడు దాదాపు చాలా రోజుల నుంచి. ఇప్పుడు దాదాపు ఇది గవర్నమెంట్ అనేది పోయింది, స్కీమ్ రాలే. మా డబ్బులు మాకు ఇచ్చే సంతోషం అన్నట్టుగా వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ అంత గరీబోళ్ళు నిరుపేదలు ఆనైనా అప్పులు వడ్డీలకు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చే పద్ధతి ఉందా లేదా? ఇబ్బంది పెడతాడు. మేమేం డబ్బులు తీసుకున్నాడు. మనిషికి ₹1,00,000 లెక్క తీసుకున్నాడు. 62 మంది దగ్గర తీసుకున్నాడు. 62 నంబర్స్ దగ్గర తీసుకున్నాడు. కాబట్టి మిగతా వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి వచ్చారు. మొత్తం మీద 60-70 మందికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి గారు గతంలో అందరం మేము కలిసి పనిచేసిన కార్యకర్తలే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, దళితులు అందరూ దళిత బంధు అనే స్కీమ్ నుంచి మన కేసీఆర్ గారు దళిత కుటుంబాలు చాలా నిరుపేదగా ఉన్నాయి, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడని ఒక స్కీము మంచి ఉద్దేశపూర్వకంగా పెట్టిన స్కీమ్లో మన ముత్తిరెడ్డి గారు అప్పుడున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ స్కీమును వాస్తవానికి పాపం వాళ్ళు వస్తాయి అని అంటే మనిషికి ₹1,00,000 లెక్క 62 మంది దగ్గర మా 2 మండలాల నుంచి తీసుకున్నాడు. మేము అయినా ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పోయింది కదా సార్, డబ్బులు కావాలని నెల నుంచి మా దళితులందరూ మేము అందరం కలిసి తిరుగుతున్నాం. పెద్ద చెప్పకుండా ముఖం సాటేసుకుంటూ దొరకకుంటూ హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కూడా ఇంట్లో ఉండి కూడా లేడనిపించుకుంటాడు. మళ్ళీ పోతే లిఫ్ట్ చేయడం జరగడం లేదు. వాళ్ళ బామ్మార్ది గారు కూడా సంపత్ రెడ్డి గారు, గుజ్జా సంపత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ అని చెప్పుకుంటూ ఆయన కూడా వాస్తవానికి కూడా ఎన్నోసార్లు అడిగితే మాట్లాడుతా ఉడగొడతా పాపం వాళ్ళ గరీబుల పైసలు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా కృష్ణ అని చెప్పిండు. తీసుకొని కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి అది లేదు. దాటేసి ఏమనంటే మీ దగ్గర కాగితాలు ఉన్నాయా, మీ దగ్గర మీరు ఇచ్చిరనే గ్యారెంటీ ఏంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు. దీనికి రసీద్ తప్పితే మసీదు. ఎవరైనా మన వెనక నుంచి సామెతలు ఉన్నాయి, దీనికి ఎలాంటి కాగితాలు ఉండయి. ఒక ఫైరో చేసుకున్నప్పుడు ఒక వ్యవహారంలో దాని కాగితాలు అనేది ఉండయి. ఆ కాగితాలు రాసుకోరు, దానికి కాగితం ఉండదు. దాన్ని ఏదో లీగల్ కానీ మాట్లాడుకుంటూ ఇంతమంది దళితులను ఇబ్బంది పెడుతుండు. కాన్స్టిట్యున్సీ మొత్తంలో దాదాపు 1000 మంది దగ్గర వసూలు చేసిండు ముత్తిరెడ్డి గారు మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీలో. నేను మిగతా మండలాల గురించి మాట్లాడతలేను, వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేస్తుండో వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో తెలియదు. కానీ నేను పార్టీ పెద్దలు చెప్పినప్పుడు అప్పుడు మా జిల్లా మంత్రి హరీష్ రావు గారు చెప్పిన దాని మించి ఒక మనకు ఇక్కడ అన్న మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, ఈ క్యాండిడేట్ చాలామంది దగ్గర అన్ని రంగాలలో ఒక రంగం కాదు ప్రతి రంగంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా, ఒక కౌన్సిలర్ కావాలన్నా, ఒక మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, ఒక టీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఎంపీటీసీకి జెడ్పీటీసీకి బీఫామ్ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా ఆయన ఖచ్చితంగా ఆయనకు మూల్యం చెల్లించాల్సిందే. ఇవన్నీ కూడా మేము పల్లరాజేశ్వరరెడ్డి గారు వస్తుండ్రు, పల్లరాజేశ్వరరెడ్డి కొద్దిగా ముందుండి సపోర్ట్ చేసి ఆ ఏరియాలో మీరు పరిచయం చేయించండి అని అన్నందుకు నేను ముందు పోయినా. వాస్తవానికి అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్గానే పనిచేసిన. నేనున్నా ఎక్కడ కూడా నేను ఆయనకు చెప్పింది ఒకటే, అన్న ఇది మంచిది కాదు, పైసలు తీసుకున్నాడు అనేది పద్ధతులు మంచివి కావు, ఒక ల్యాండ్ వ్యాపారం చేసుకో, ఇంకేదైనా ఒక 10 ఎకరాల భూమి కొనుక్కో, అలా ₹10 దొరికితే సంపాదించుకో, కానీ ఇసొంటి చేయకన్నా అని పలుమార్లు కూడా నేను చెప్తే ఎప్పుడైతే నేను జిల్లా మంత్రి హరీష్ రావుకు దగ్గర ఎన్నో నన్ను పగబట్టి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు, నన్ను అప్పుల పాలు కూడా చేసిండు. అయినా నేను బాధపడతలేను, నాకు దేవుడిచ్చిన శక్తి ఉన్నది, నేను ఎట్లయినా సంపాదించుకుంటా. నేను అదే కొమరవెల్లి గుడికి కూడా నన్ను చైర్మన్ చేసిండు. అన్న అక్కడికైనా వచ్చి ఒకవేళ నీకు ఇచ్చేది లేదంటున్నావు కదా రసీద్ తప్పితే మసీదు, అక్కడికి వచ్చి ప్రమాణం చేయన్నా అని చెప్పిన. మధ్య పెద్ద వరుసలతో చెప్పించిన. నేను కూడా చెప్పిన ఇది అదే అని దాటేసుకుంటా ఏం చేస్తారో చేసుకోర్రి, మీ ఇష్టమైన పని చేసుకోర్రి, నా దగ్గర పైసలు ఎట్లా చేసుకుంటూ వసూలు చేసుకుంటూ చేసుకోరని ఇట్లా రకరకాలుగా మాట్లాడి జరిగింది. పెద్ద మనుషులను కూడా మధ్యలో పెడితే వాళ్ళని కూడా ఇష్టమైనట్టు మాట్లాడు. 13 ఏళ్ల నుంచి నేను 2009 నుంచి పార్టీకి క్రియాశీలకంగా కాన్స్టిట్యున్సీలో నేను పనిచేస్తున్నా. నన్నే ఇంత ఇబ్బంది పెడతాడు. ఇంకా నేను ఇంతవరకు కూడా ఎవరు కూడా ధైర్యంతో, ఇంకా లీడర్లు కూడా ఎవరు బయటికి రాలే. అందరూ కూడా ఇప్పుడు దీంతో అందరూ కూడా బయటకు వస్తారని నేను అనుకుంటున్నా. అన్ని మండలాల నుంచి జనగామ మున్సిపల్ చైర్మన్కు పోకల జమున గారి దగ్గర కూడా పోస్ట్ ఇచ్చేందుకు నువ్వు ₹2 కోట్ల తీసుకున్నావు. నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది. ఇవాళ అదే పోకల జమునతో కూడా నీకు అనిపిస్తా. చేర్యాల చైర్మన్, మన చేర్యాల మున్సిపల్ చైర్మన్ ఆయన శ్రీధర్ రెడ్డి ఉద్యమకారుడు, 2001 నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర వహించి పనిచేస్తుండు. అతని దగ్గర కూడా నువ్వు 40 లక్షలు తీసుకొని నేనే మధ్యలో ఉన్నా, నేనున్నా ఇంకా 4 లీడర్లు ఉన్నాం. ₹1 కోటి అడిగితే బతలాడి
కాళ్ళు మొక్కిని అందరం బతిలాడి ఆయనకి ఇవ్వాలన్నా అని చెప్తే హరీష్ అన్న కూడా ఆయన ఖచ్చితంగా ఇవ్వాలి, డబ్బులు తీసుకోకండి అని చెప్పిండు హరీష్ అన్న. చెప్పినా కానీ వినకుండా పెడచోను పెట్టి 40 లక్షల రూపాయలు తీసుకున్నావు. నువ్వు ఆ చేరియాల మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర అందరి దగ్గర నువ్వు పైసలు వసూలు చేసిన చరిత్ర నాకు అన్నిరికే. ఇది మన చిలుక, ఇది మన సారీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే ప్రతి వ్యవహారం నాకు తెలుసు. నీది నేను మొత్తం బయట పెడితే నీ ఇంచుమించు ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు వసూలు చేసిన డబ్బులు రకరకాల విషయాలలో వసూలు చేసిన పైసలు 100 కోట్ల పైనే ఉంటాయి. నాకు అవన్నీ తెలుసు. అవన్నీ బయట పెట్టేదాకా నువ్వు చూసుకోకు. నిన్ను తెలంగాణ పార్టీ నుంచి కూడా, మన టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు, బొంద పెడతారు. నువ్వు చాలా ఇబ్బందులు పెట్టినావు. చాలామంది గరీబోళ్ళను, చాలామంది ఏదో తెలంగాణ వస్తే మేమందరం మా బతుకులు బాగుపడతాయి, మాకు మంచి జరుగుతుందని మేమందరం అనుకున్నాం కార్యకర్తలుగా. అందరిని కూడా ఇబ్బంది పెట్టి అందరూ ఉసురు పోసుకున్నావు నువ్వు. ఎవరు కూడా మాకు తెలంగాణ రానట్టే ఉన్నది. ఈ 10 ఏళ్ళల్లో మేము కష్టపడితే కూడా మాకు కనీసం మినిమం గుర్తింపు లేదు. అందరినీ ఇబ్బంది పెట్టినావు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఒక చేర్యాల ఎంపీపీ కరుణాకర్ పాపం వాళ్ళ చెల్లె పెళ్లికి డబ్బులు దాచిపెట్టుకొని నేను రేపు మా చెల్లె పెళ్లి చేయాలని 3 ఎకరాల భూమి మధ్య చేస్తే వాని దగ్గర పైసలు, ఆయన దగ్గర ఆ ఎంపీపీ గారి దగ్గర పైసలు ఉన్నాయని ఆలోచన చేసి నువ్వు ఆయన దగ్గర కూడా 18 లక్షల రూపాయలు ఉర్రంగా వసూలు చేసినావు. నువ్వు కొమరవెల్లి ఎంపీపీ దగ్గర వసూలు చేసినావు. ఇదే నర్మేట ఎంపీపీ దగ్గర కూడా నువ్వు 5 లక్షల రూపాయలు తీసుకున్నావు. నాకు తెలియదా నీ భాగవతం? ప్రతి ఒక్కరి దగ్గర, జనగామ వైస్ చైర్మన్ దగ్గర కూడా 40 లక్షల రూపాయలు తీసుకుని నువ్వు మన వైస్ చైర్మన్ ఇచ్చినావు. నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ల దగ్గర డబ్బులు తీసుకున్నావు. కొమరవెల్లి ట్రస్ట్ బోర్డు నంబర్స్ దగ్గర, అందరి దగ్గర ట్రస్ట్ ఎవరైనా చైర్మన్ ఉంటే కూడా ఆ చైర్మన్ దగ్గర కూడా 50 నుంచి 60 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇది జగమెరిగిన సత్యం. అదే కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వచ్చి నేను ఎవరి దగ్గర తీసుకోలేదని ప్రమాణం చేయి. నేనన్నా చేస్తా నువ్వు తీసుకున్నట్టుగా. ఈ దళితులు తీసుకున్నట్టుగా నేను ఒకటే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్నను నువ్వు నాకు మొన్న ఒక పెద్ద మనిషి కూడా చెప్పిండు, నువ్వు ఆ ప్రమాణం ఏమన్నా అంటే గుళ్ళె లింగాన్ని కూడా వీక్కొస్తాడని చెప్పిండు. కావచ్చు నీ క్యారెక్టర్ అది కావచ్చు. ఇదే జనగామ చౌరస్తాలో అంబేద్కర్ ఉంటాడు. దళితులు వాళ్ళ అంబేద్కర్ పాదాల దగ్గరకు వచ్చి ఆడ నిలబడి నేను వీళ్ళ డబ్బులు తీసుకోలేదని అక్కడికి వచ్చి ప్రమాణం చేయి. నేను సప్పో చేసి నేను ఇస్తా. నేను మధ్యలో ఉన్నందుకు, మీ అందరి మధ్యలో ఉన్నందుకు నేను బాగా చెప్తా. మా దళితులను కాపాడుకుంటా. రేపు కూడా నేను ఈ ప్రాంతపోని కాబట్టి నాకు ఇక్కడ ఫ్యూచర్ ఉన్నది. నేను అందరినీ కాపాడుకుంటా. ఒక దినం వెనుక ముందని టైం పెట్టుకొని ఇచ్చుకుంటా. నువ్వు అసంటి పనులు బయటికి రావు. నువ్వు తీసుకోలేదాయే, పిలిస్తే ఎందుకు రావు? పెద్ద మనుషులకు వచ్చి ఎందుకు మాట్లాడవు? పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి మన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు దాన్ని పక్కతో పట్టేసి సర్వనాశనం చేసి ఆయన కుటుంబాన్ని బాగుపరుచుకునేందుకు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 రూపాయలు లెక్క తీసుకున్నాడు. మా విలేజ్ నుంచే ఒక 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మండల్ వాళ్లకు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మండల్ లీడర్లు సర్పంచ్లకు చెప్పడం జరిగింది. సర్పంచులు మధ్యలో బాధ్యత వహించి వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్ట్ అవుట్ ఇచ్చి వీళ్ళు ఫ్రీగా వస్తుంది కదా, వాళ్ళ పథకం వస్తుంది కదా అన్నట్టు మేము లిస్ట్ రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి వీళ్ళ దగ్గర మనిషి ₹1,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. పాపం వాళ్ళు తెలియక ఈ మండల్ లీడర్ దగ్గర పోయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే వాళ్ళతోటి కాక మా ఇంటి ముందు కూర్చొని, మా గ్రామంలో మా ఇంటి ముందు కూర్చొని వీళ్ళు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినా కూడా నేనేమన్నా అంటే, సరే నన్ను బదనాం చేసినా సరే పర్వాలేదు, కానీ మనం ఎక్కడైతే ఇచ్చినామో పైసలు అక్కడ వసూలు చేసుకొని రావాలన్న ఉద్దేశంతో ఇలా ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మా ఎంపీపీ దగ్గరికి వచ్చినాము, మండల్ లీడర్లను పట్టుకొని ఇక్కడికి వచ్చినాము. మండల్ లీడర్లు కూడా వాళ్ళు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి ఇచ్చిండ్రని చెప్పడంతో అందరం కలిసి ఇక్కడికి వచ్చినాము. ఆ దళితులు కూడా ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళ వాయిస్ కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే ఎంతసేపటికి మనము ఒక దళితుని దగ్గర పైసలు తీసుకున్నాం, అవి రిటర్న్ ఇవ్వాలి. ఇవ్వకుంటే మనం ఇవాళ చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ డబ్బులు తీసుకుంటే ఉసురు తలుగుతుంది ఖచ్చితంగా. ఇంతకుముందు అన్నట్టుగా దళితుల డబ్బులు తినొద్దు. వాళ్ళకి ఏదైనా మెయిల్ చేసే చెయ్యి, లేకంటే ఊరుకో, కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వని మేము కోరుకుంటున్నాం. మా విలేజ్ నుంచి దళితుడు వచ్చి ఆయనతో మాట్లాడాలని కోరుతున్నాం.